రోత కలిగిపోయినప్పుడు ఇదిగో ఇలాంటి స్థితే వస్తుందన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి వైరాగ్యం అనేటువంటిది చక్కగా సరిపోయినటువంటిది. కానీ ఈ వైరాగ్యం అయితే ఉంది కానీ శిష్యభావం రాల. అందుకే ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. అది వచ్చేంతవరకు జ్ఞానబోధ జరగదు. కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మూడవ లక్షణం ఏమిటంటే అర్జునుడి యొక్క పరిస్థితి విషీదంతం, విషాదంలో ఉన్నాడు, వ్యాకులత చెందుతున్నాడు. ఎందుకయ్యా మనస్సులో వ్యాకులత అంటే జరగబోయేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాన్ని తలుచుకొని కలత చెందుతున్నాడు. 18 అక్షోహిణుల సేన, అటువైపున ఉన్నటువంటి వాళ్ళు, నా వైపున ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చచ్చిపోతారు కదా. ఎంతోమందిని పోగొట్టుకుంటే కదా ఈ రాజ్యం వచ్చేది. సరే, ఇలా ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఆ రాజ్య సుఖం నాకేం సుఖం అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతమందిని చంపేసిన తర్వాత అందరు నన్ను చూసి తిట్టుకోరా, శాపనార్థాలు పెట్టరా, వీడి మూలాన్నే మా వాళ్ళు చచ్చిపోయారు అని నేను కనపడ్డప్పుడల్లా నన్ను తిట్టరా, పైకన్నా కానీ పైకి తిట్టలేకపోయినా లోపలైనా అనుకోరా అని ఇలా రకరకాలైనటువంటి ఆ జరగబోయేటువంటి విషయాల్ని భావిస్తూ ఉన్నాడనమాట. అందుకే మనస్సులో లేదు, విషీదంతం, వ్యాకులత చెందుతూ ఉన్నాడు. ఇక్కడ కృపయావిష్టం, విషీదంతం అంటే కృపయావిష్టుడై ఉన్నాడు, విషాదగ్రస్తుడై ఉన్నాడు, అలాగే అశ్రుపూర్ణాకులేక్షణుడై ఉన్నాడు. ఈ 3 లక్షణాలు కూడా అంటే వ్యాస మహర్షి ఎంత చక్కగా ఈ పదాలని కూరుస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 విశేషణాలు కూడా మన దేహంలో ఉన్నటువంటి 3 దేహాలని, 3 శరీరాలని అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి ఈ 3 శరీరాలని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. దేన్ని ప్రభావితం చేస్తున్నాయి? కృపయావిష్టుడు. కృపయావిష్టుడు అంటే దయ, కృప ఆవేశించినటువంటి వాడు. అంటే అతని యొక్క కారణ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. రెండవది విషీదంతుడు అంటే వ్యాకులత చెంది ఉన్నాడు. అంటే దీన్ని మనసుని ప్రభావితం చేస్తుంది. మనసు అంటే సూక్ష్మ శరీరం, అందువల్ల సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అశ్రుపూర్ణాకులేక్షణం, ఇది బయటికి కనపడేది, దేహం మీద కనపడేది, అందుకని స్థూల శరీరం. అంటే ఒకటేమో కారణ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, ఒకటేమో సూక్ష్మ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, మరొకటేమో స్థూల శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అంటే 3 శరీరాలకి పాకింది ఈయన జబ్బు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే అతని యొక్క విషాదం, అతని యొక్క మోహం, అతని యొక్క అజ్ఞానం 3 శరీరాలని కూడా తాకింది. ఇక ఈ శ్లోకంలో భగవానుడిని మధుసూదన అని పిలుస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, భగవద్గీతలో శ్రీకృష్ణుడికి కానీ అర్జునుడికి కానీ అనేక రకాలైనటువంటి పేర్లతో పిలవటం జరిగింది. ఆయా పేర్లతో పిలవటానికి ఆయా సందర్భాలకి తగినట్టుగా ఆ పదాలని కూర్చడం జరిగింది. మరి ఇప్పుడు మధుసూదన అని ఎందుకన్నారు అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అసలు శ్రీకృష్ణుడు జన్మించింది దేనికంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. కాబట్టి దుష్టుల్ని శిక్షించడం అనేటువంటిది ఆయనకి అది అవతార ధర్మం. మరి మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. మరి ఇప్పుడేమో అర్జునుడిని కృప అనేటువంటి భూతం ఆవహించింది, దయ అనేటువంటి భూతం ఆయన్ని పట్టుకుంది. మరి అంతటి రాక్షసుడిని చంపినటువంటి శ్రీకృష్ణుడు, మధు అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి శ్రీకృష్ణుడు ఈ కృప అనేటువంటి రాక్షసుడిని చంపలేడా? ఈ కృప అనేటువంటి భూతాన్ని చంపలేడా? దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు మరి ఇక్కడ మాత్రం ఈ దుష్ట శక్తుల్ని సంహరించడా? ఊరుకుంటాడా ఈ భూతాన్ని చూచి? అందుకే ఆ భూతాన్ని పారద్రోలటానికి కంకణం కట్టుకున్నాడు ఈ భూత సోదనుడు. ఆయన మధుసూదనుడే కాదు, భూత సోదరుడు కూడా. అక్కడ మధు అనే రాక్షసుడిని చంపేశాడు, ఇక్కడ ఈ కరుణ అనేటువంటి భూతం ఆవహిస్తే అర్జునుడిని, ఈ భూతాన్ని కూడా ఆయన సంహరించబోతున్నాడు. అందుకని ఆయన భూత సోదరుడు. అందుకే ఇక్కడ మధుసూదన అనేటువంటి పదాన్ని ప్రయోగించింది. అర్జునుడికి పట్టినటువంటి ఈ తమోగుణాన్ని కాస్త వదిలించి రజోగుణంలోకి తీసుకొచ్చి
రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి తీసుకొచ్చి తన యొక్క బోధ ప్రారంభించాలి. సత్వగుణంలో ఉన్నటువంటి వాడే ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుంటాడు. రజోగుణంలో ఉన్నటువంటి వాడికి వింటాడు కానీ అది మాత్రం లోపలికి ఎక్కదు. ఎప్పుడైతే అర్జునుడు సత్వగుణంలోకి వచ్చాడో ఆ సత్వగుణంలోకి వచ్చినప్పుడు భగవంతుడు కనుక దాన్ని బోధిస్తూ ఉంటే అర్జునుడు వింటాడు. అర్జునుడి ద్వారా లేదా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళి కూడా ఇదిగో ఈ జ్ఞానం ద్వారా వాళ్ళు శ్రేయస్సుని పొందుతారు. కాబట్టి ఇక్కడ భగవానుడు సమస్తమైనటువంటి జగత్తు యొక్క మేలు కోసం అని చెప్పి ఇక్కడ అర్జునుడిని తయారు చేస్తున్నాడు, శిష్యుడిగా తయారు చేస్తున్నాడు, శిష్యభావం వచ్చినట్టుగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడిలో ఉన్నటువంటి ఈ తమో గుణాన్ని, ఈ కృప అనేటువంటి భూతాన్ని పారద్రోలటానికి మధుసూదనుడు, భూతసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడో, ఎలా అర్జునుడిలో ఉన్నటువంటి ఈ తమో గుణాన్ని వదిలించి రజోగుణంలోకి తీసుకొస్తాడో తర్వాత 2-3 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. 2వ శ్లోకం చూడండి. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మొదటి 10 శ్లోకాలు కూడా అర్జునుడిని శిష్యభావం వచ్చినట్టుగా తయారు చేయటం అని నిన్న మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. మరి అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? పూర్తి తమో గుణంలో ఉన్నాడు. నేను యుద్ధం చెయ్యనని కనీసం ఆయన కూర్చున్న చోట్ల కూడా కూర్చోలా, పోయి వెనక అదిగో ఆ రథోపస్థుడై ఉన్నాడు. మరి అలాంటి వాడిని మరి ఎలా తీసుకొస్తాడు భగవానుడు? దానికి ఒక పద్ధతి ఉంది, ఓ బ్రహ్మాండమైనటువంటి ఇంజెక్షన్ ఉంది. అదిగో ఆ ఇంజెక్షన్ చేయబోతున్నాడు. ఏమిటది? మనం 2వ శ్లోకంలో చూద్దాం. 2 శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవాన్ ఉవాచ, భగవానుని యొక్క మాట ఇక్కడ ప్రారంభమవుతా ఉంది. మొదటి అధ్యాయంలో భగవాన్ ఉవాచ అనేటువంటి మాట రాదు, కానీ భగవానుడు ఒక్క మాట మాట్లాడాడు. అదేమిటంటే అరుగో కురు ప్రముఖుల్ని చూడు అని. అయితే అది భగవాన్ ఉవాచగా చెప్పాల, సంజయ ఉవాచగా చెప్పాడు. అంటే సంజయుడు అన్నాడు ఏమని? అదిగో భగవానుడు అలా రథాన్ని 2 సేనల మధ్య నిలిపి ఓ పార్థ అదిగో కురు ప్రముఖుల్ని చూడు అన్నాడు అని సంజయుడు చెప్పటం. కానీ ఇక్కడ భగవాను వాచ అని భగవానుడు చెబుతున్నటువంటి మాటలనే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే భగవద్గీతలో మొట్టమొదటిసారిగా భగవాను వాచ అని ప్రారంభమైంది. ఇక మరొక విశేషం ఏమిటంటే అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఇంకా మహాభారతంలో పోతే యుధిష్ఠిర ఉవాచ, భీమ ఉవాచ, నకుల ఉవాచ, ద్రౌపది ఉవాచ, దుర్యోధన ఉవాచ అని ఇలా ఉంటాయి. మరి శ్రీకృష్ణ ఉవాచ అని అనకుండా భగవాను వాచ అన్నారేమిటి? ఇది భగవద్గీతల విశేషం. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మహాభారతంలో మిగతా చోట్ల శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు వాసుదేవ ఉవాచ అని ఉంటుంది. కానీ ఒక్క భగవద్గీత వరకు మాత్రం ఆ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో మాత్రం శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడల్లా భగవాను వాచ అని ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడుగా మాట్లాడాల, భగవానుడిగా మాట్లాడుతున్నాడు, పరమాత్మగా మాట్లాడుతున్నాడు. అంటే సంపూర్ణమైనటువంటి యోగనిష్టలో నిలిచి భగవానుడు ఈ జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ భగవాను వాచ అనేటువంటి పదం వస్తూ ఉంది. మరి ఏమంటున్నాడంటే ఇప్పుడు అర్జునుడిని ఏం ఇంజెక్షన్ చేస్తున్నాడు? అర్జునుడికి విషమే, యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి ఈ విషమ సమయంలో ఇదం కష్మలం, ఈ మాలిన్యం
ఈ కల్మషం, ఈ కష్మలం కుత ఎక్కడి నుంచి త్వా నిన్ను సముపస్థితం పట్టుకుందయ్యా ఓ అర్జున? ఏమిటి ఇలాంటి సమయంలోనా, ఈ యుద్ధ సమయంలోనా? ఇదిగో ఇక యుద్ధం ప్రారంభమవుతుందన్నటువంటి విషమ పరిస్థితిలో ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంది నీకు ఈ కష్మలం, ఈ మాలిన్యం? ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకు ఇలాంటిది లేదా ఇంతకుముందు? పైన ఇది ఎలాంటిది అని అంటే అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. అనార్యజుష్టం, ఇది ఆర్యులకి తగినటువంటిది కాదు, ఇది అనార్యులకి సంబంధించింది. అస్వర్గ్యం, ఇది నీకు స్వర్గ సుఖాలను ఇచ్చేది కాదు, ఇది స్వర్గానికి దూరం చేసేటువంటిది. అకీర్తికరం, కానీ స్వర్గం సంగతి పోతే పోయింది, ఈ లోకంలో ఏమైనా బాగుంటావని నీకేమైనా కీర్తి అని, ఆహా, నీకు అపకీర్తి తెచ్చిపెట్టి. ఇదిగో ఇలాంటిది ఈ కష్మలం. కాబట్టి ఓ అర్జున జాగ్రత్త అని ఇక్కడ అర్జునుడికి చిన్నగా ఆ ఇంజక్షన్ ఇప్పుడే లోపలికి ఎక్కిస్తున్నాడు, మందు లోపలికి పోలా, ఇంకా రెండో తర్వాత శ్లోకంలో పోద్ది. ధనుర్బాణాలు పారేసి రథం వెనక చతికిలబడినటువంటి అర్జునుడిని పోటు మాటలతో అతడిలో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్నాడు భగవానుడు. అదిగో అందుకే ఇక్కడ ప్రారంభం చేస్తున్నాడు. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు అని మన వాళ్ళు అంటుంటారే, అదిగో అరక ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కష్మలం? ఇది ఎలాంటిది అసలు? ఇది అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఎబే చిచి, ఇది ఎలా వచ్చిందయ్యా నీకు అని ఇక్కడ అర్జునుడిని ఇదిగో ఈ రకమైనటువంటి సంబోధనతో ప్రారంభం చేస్తున్నాడు. పైగా ఇది విషమే, విషమ స్థితిలో, ఇటువంటి విషమ స్థితిలో నేను చుట్టుకుంది. ఎటువంటిది ఆ మాలిన్యం అని అంటే 3 విశేషణాలు చెప్పారు ఇక్కడ: అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఏమిటి అనార్యజుష్టం అంటే? ఆర్యులు అనార్యులు అని 2 తెగల వాళ్ళు మానవులు ఉంటారట. ఏమిటి 2 జాతులు అని అంటే, ఆర్యులంటే సన్మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, పవిత్రత కలిగినటువంటి వాళ్ళు, తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, స్వధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఆర్యులు అంటారు. ఈ లక్షణాలు లేకుండా వ్యతిరేక లక్షణాలు ఉన్నటువంటి వారిని అనార్యులు అని అంటారు. మరి ఆర్యులకి తగినటువంటిది కాదే, అనార్యులకి తగినటువంటిదే నువ్వు చేస్తున్నది. నీవెవరివి? క్షత్రియుడివి, ఆర్యపురుషుడివి. నీ పిడికిట్లో బలం ఉంది, నీ గుండెలో ధైర్యం ఉంది, నీ బాణాల్లో పదునుంది, నీ చేతిలో అద్భుతమైనటువంటి విద్య ఉంది. అయినప్పటికీ కూడా పామరుడిలాగా విలపిస్తూ ఉన్నావు, చేతగాని చవట దద్దమ్మలాగా ఏడుస్తున్నావు, చేతులు ముడుచుకొని కూర్చుంటున్నావు. క్షత్రియుడికి ఉచితమైనటువంటి యుద్ధాన్ని చెయ్యనుగాక చెయ్యను అని అంటున్నావు. ఇదే బుద్ధి అయ్యా నీకు? ఇది ఆర్యులకి తగినటువంటిదేనా? అంతేకాదు, ఈ కష్మలం ఎలాంటిదని అంటే అస్వర్గ్యం. స్వర్గానికి పోతారు యుద్ధం చేసి, యుద్ధంలో కనుక మరణించినట్లయితే వేరే స్వర్గాన్ని అలంకరిస్తారు. నువ్వేమంటున్నావు? నేను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతానంటున్నావు. అంటే నీకు ఆ స్వర్గం అనేటువంటిది అవకాశం లేదు, ఆ వేరే స్వర్గం నీకు లభించదు. యుద్ధం చేస్తే కదా. యుద్ధం చేస్తే ఏమవుతారంటే, గెలిస్తేనేమో రాజ్యం వస్తుంది, మరణిస్తేనేమో వేరే స్వర్గం వచ్చింది. అంటే గెలిస్తేనేమో రాజ్యభోగాలు అనుభవిస్తావు, మరణిస్తేనేమో స్వర్గభోగాలు అనుభవిస్తావు. అంటే యుద్ధం చేస్తే నీకు 2 రకాలుగా ప్రయోజనమే. గెలిస్తే ఇక్కడ భోగాలు, చస్తే అక్కడ భోగాలు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతేనో ఇది లేదు అది లేదు, రాజ్యమో పోద్ది. నువ్వు యుద్ధం చేయకుండా పోతున్నావు కదా, వాళ్ళ రాజ్యం, నీ రాజ్యం వాళ్ళకి అయిపోద్ది. కానీ ఏమైనా స్వర్గం వస్తుందా? ఇంకా స్వర్గం వచ్చేటువంటి అవకాశమే లేదు. తర్వాత ఎక్కడొక్కడ ఎక్కడో వస్తావు. అందువల్ల ఈ స్వర్గానికి దూరం చేసేటువంటిది ఇది. మరి ఇటువంటి దాన్ని నువ్వు ఎందుకు కావాలంటున్నావు? ఇలాంటి ఆ యుద్ధం నుంచి తప్పించుకొని పోవాలనేటువంటి ఆలోచన, ఈ కల్మషం నీకు ఎలా వచ్చింది? కనీసం నీకు రాజ్యం రాకపోయినా, నువ్వు చచ్చిపోయినా స్వర్గమైనా వస్తుంది కదా, అది కూడా వద్దా? స్వర్గలోక అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు. యుద్ధం మానేసి ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే రాజ్యము లేదు, స్వర్గము లేదు. ఇక సరే, స్వర్గం లేకపోతే పోయింది,
వారు ఇక్కడేమైనా నీకు ప్రయోజనమా? ఇది అకీర్తికరం.